దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 264. సామ్రాట్ ఆఫీస్‌లో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉండగా రిసెప్షన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఫైల్ చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, భరత్ గారు మిమ్మల్ని కలవటానికొచ్చారు. మీ దగ్గరికి పంపించడానికి పర్మిషన్ అడుగుతున్నారు అని వినిపిస్తుంటే సామ్రాట్ చేస్తున్న పని ఆపి భరత్ ఇక్కడికెందుకొచ్చినట్టు అని అనుకొని ల్యాప్టాప్‌లో రిసెప్షన్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. భరత్ చేతిలో బొకే పట్టుకొని ఇంకొక చెయ్యి స్టైల్‌గా పాయింట్ పాకెట్‌లో పెట్టుకొని హుషారుగా కనిపిస్తుంటాడు. భరత్ సంతోషంగా ఉండడం చూసి సరే పంపించండి అంటూ ఆన్సర్ ఇస్తాడు. ఓకే సార్ అంటూ అటు నుంచి వినపడి ఫోన్ కట్ అవుతుంది. కొద్దిసేపటికి భరత్ బొకే పట్టుకొని క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ అంటూ చూస్తున్న ఫైల్ పక్కకు పెట్టి ఏంటి ఈ శత్రువుని వెతుక్కుంటూ వచ్చావు అని అడుగుతాడు సామ్రాట్. నువ్వు శత్రువైనా నా పర్సనల్ విషయంలో సహాయం చేశావు కదా, అందుకే బొకే ఇచ్చి ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను అంటూ దగ్గరకొస్తాడు. సామ్రాట్ ఆ బొకే వైపు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు? బొకేలో ఏదైనా బాంబ్ పెట్టుకుని వచ్చానని అనుమానపడుతున్నావా అని అడుగుతాడు భరత్. ఆ మాటకి ఒక్క రకంగా చూస్తూ నీకంత సీన్ లేదులే, కూర్చో అంటాడు సామ్రాట్. భరత్ కూర్చొని సౌమ్యతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. ఈ విషయాన్ని ఫోన్లో కాకుండా డైరెక్ట్గా పంచుకుంటే మంచిదని ఇలా వచ్చాను. నాకు మంచి సలహాలిచ్చి నా జీవితాన్ని పూలబాట చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందుకే నా తరపు నుంచి ఈ పుష్పగుచ్చం అంటూ బొకే అందిస్తాడు. భరత్ మాటలకు సామ్రాట్ కూడా సంతోషపడుతూ గుడ్ అంటూ ఆ బొకే అందుకుంటాడు. ఇదిగో చూడు, బొకే తీసుకునొచ్చి నీకు థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన ఈ శత్రువు మిత్రుడు కాదు, అది గుర్తుపెట్టుకో అంటూ బిల్డప్ ఇస్తాడు భరత్. నీలాంటి శత్రువు మిత్రుడైనా నేను కూడా ఒప్పుకోను గాని బిల్డప్ కొట్టకు అంటూ సామ్రాట్ కోపంగా చెప్పి ఫోన్ చేసి 2 జ్యూస్ అని చెప్తాడు. కొద్దిసేపటికి జ్యూస్ గ్లాసెస్ వాళ్ళ ముందుకు చేరుతాయి. భరత్ జ్యూస్ తాగకుండా ఆ గ్లాస్ వైపు చూస్తుంటే అందులో ఏదైనా పాయిజన్ కలిసిందని అనుమానమా అని అడుగుతాడు సామ్రాట్. నీకు కూడా అంత సీన్ లేదులే అని చెప్పి జ్యూస్ తీసుకుని సిప్ చేసి నాకు ఇంకొక సహాయం కూడా కావాలి, చేస్తావా అని అడుగుతాడు. మీరిద్దరు కలిశారు కదా, ఇంకే సహాయం కావాలి అని అడుగుతాడు సామ్రాట్. మీ మావయ్య గారి అపాయింట్మెంట్ కావాలి అంటాడు. అది విని షార్ప్‌గా ఒక లుక్ ఇస్తాడు హీరో. అలా చూడకు, నీ మీద పోటీ పడి ఆ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాను. కానీ మన మధ్య జరిగిన గొడవల కారణంగా విక్రమాదిత్య గారు ఆ ప్రాజెక్ట్ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వారి అపాయింట్మెంట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం లేదు. సో, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలి అంటాడు. మా మామకి ఇప్పటికి కూడా నా మీద ఇంకా నెగెటివ్ అభిప్రాయమే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి భరత్‌కి అపాయింట్మెంట్ ఇవ్వండి మామ అని నేనడిగితే నన్ను ఈడ్చిపెట్టి చెంపన ఒకటి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు సామ్రాట్. అంతేనంటావా అంటాడు భరత్ కాస్త బాధపడుతూ. అయినా ఆ రోజు నాకు రావాల్సిన ప్రాజెక్టుని శక్తిని అడ్డు పెట్టుకొని అడ్డదారిలో సంపాదించుకున్నావు. అలాంటిది ఈ ప్రాజెక్ట్ కోసం నేనెందుకు సహాయం చేస్తాను? అడగటానికి నీకు లేకపోతే సహాయం చేయడానికి నాకైనా ఉండాలి అంటాడు సామ్రాట్ కోపంగా చూస్తూ. దిగి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. ఏదో సహాయం చేస్తావేమో అని అడిగాను అంతే అని జ్యూస్ ఖాళీ చేసి పక్కపెట్టి అన్నట్టు ఆ రోజు చారీ మాస్టర్ సౌమ్యతో ఉన్నప్పుడు నన్ను చూశాడు అంటూ భరత్ ఆ విషయాన్ని కూడా చెప్తుంటే చారీ మాస్టర్ గురించి సామ్రాట్ బాధపడుతూ ఓ అందుకేనా హౌస్ ఖాళీ చేసి వెళ్ళాడు అని అంటాడు. అవును, మళ్ళీ జీవితంలో మాకు కనిపించనని చెప్పి వెళ్ళిపోయాడు.
ఏమైనా అతనికి కూడా ఒక మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు భరత్. నేను కూడా అదే కోరుకుంటున్నాను అంటాడు సామ్రాట్. అన్నట్టు బేబీ హగ్ కంపెనీ నుంచి హెల్త్ డ్రింక్ ఒకటి లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నావంట అని అడుగుతాడు భరత్. ఏం చిల్డ్రన్ ప్రొడక్ట్స్ మీద కొత్తగా మళ్ళీ బిజినెస్ పెట్టి ఇక్కడ కూడా మాకు పోటీగా రావాలనుకుంటున్నావా అని అడుగుతాడు సామ్రాట్. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోనే నేను ఎదుర్కోలేకపోతున్నాను. ఇక అక్కడే నిన్ను పొడుస్తాను గానీ, ఆల్ ది బెస్ట్. బేబీ హగ్ కంపెనీ నుంచి మంచి హెల్త్ ప్రొడక్ట్ లాంచ్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి సామ్రాట్‌కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. భరత్ అది నిజాయితీతోనే చెప్తున్నాడని సామ్రాట్ కూడా అర్థమై చెయ్యి కలిపి థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. మళ్ళీ కలుద్దాం అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు. భరత్‌లో వచ్చిన మార్పుకి సామ్రాట్ కూడా సంతోషపడుతూ, ఆ సంతోషంతోనే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వినోద్, చరిత కూడా హనీమూన్ నుంచి చేరుకొని శక్తి, రాజశ్రీ గారితో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. అదిగో హీరో వచ్చాడు అంటూ వినోద్ ఒడిలో ఉన్న పింకీ నవ్వుతూ చెప్తుంది. హాయ్ అన్నయ్య అంటూ వినోద్, హాయ్ బావగారు అంటూ చరిత నవ్వుతూ పలకరిస్తారు. హాయ్ అంటూ సామ్రాట్ వచ్చి శక్తి పక్కన కూర్చొని ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతాడు. బాగా జరిగింది అన్నయ్య అంటాడు వినోద్. పింకి తల్లి, ఇక మీ బాబాయ్ వచ్చేసరికి నువ్వు హోంవర్క్ చేసుకోకుండా మీ బాబాయ్తో టైం స్పెండ్ చేస్తున్నావా అని అడుగుతాడు సామ్రాట్. బాబాయ్ని పిన్నిని చాలా రోజులుగా మిస్ అవుతూ వచ్చాను హీరో. కొంచెం సేపు బాబాయ్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నాని దగ్గరికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను అంటూ ముద్దు ముద్దు మాటలతో చెప్తుంది. నువ్వే కాదు బంగారం, మేము కూడా నిన్ను మిస్ అయ్యాము అంటుంది చరిత పింకీకి ముద్దు పెట్టి. రేపు మేమిద్దరం కలిసి రమ్య, రాకేష్ నిన్ను బయటకు తీసుకెళ్తాం. సో ఆ మిస్ అయిన ఫీలింగ్ అంతా ఫీల్ చేసుకుందాం అంటాడు వినోద్. సరే బాబాయ్ అంటుంది నవ్వుతూ. ఏమైనా మీరు లేకపోతే ఇంట్లో సందడి లేదురా అంటుంది రాజశ్రీ కూడా. అది నిజమే వినోద్. ఈ ఇంట్లో పసిపాపైన పింకీ ఎంతనో నువ్వు అంతా అంటుంది శక్తి నవ్వుతూ. ఏం చేయను వదినా, ఫ్యామిలీ వదిలిపెట్టి దూరం వెళ్ళడం అనేది నా చరిత్రలో తెలియదు. అలా ఉన్న నన్ను నీ స్నేహితురాలు వచ్చి మార్చేసింది. నన్ను అమాయకుని చేసి ఆడుకుంటుంది ఈ దొంగ మొహంది అంటాడు తన్ని ఓరగా చూస్తూ. నిన్ను అంటూ పక్కన కూర్చున్న చరిత కోపంతో వినోద్‌కి తొడపాసం పెడుతుంది. అబ్బా! పెళ్లి పీటల మీద నుంచి ఇప్పటి వరకు ఈ తొడపాసాలకు మాత్రం నన్ను బాగా అలవాటు చేస్తుంది అంటాడు నొప్పితో బాధపడుతూ. వాళ్ళ ఇద్దరి అల్లరి చూసి అందరూ నవ్వుతుంటారు. సరేలే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు కదా! ఇక రూమ్‌లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది రాజశ్రీ. అవును అత్తయ్య గారు, ముందు ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి చరిత రూమ్‌లోకి వెళ్తుంది. హెల్త్ డ్రింక్ ఫార్ములా నాకు బాగా నచ్చిందన్నయ్య. ఆ ఫార్ములాని మనం డౌట్ పడకుండా ప్రొసీడ్ అవ్వచ్చు అంటాడు వినోద్. నేను బావ కూడా అదే అనుకున్నాం వినోద్. ఇక నువ్వు వచ్చేసావు కదా! రేపు ఎలాగో సండే. ఎల్లుండి నుంచి ఆఫీస్‌కొస్తావు కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకొని ప్రొసీడ్ అవుదాము అంటాడు సామ్రాట్. ఇలా కొద్దిసేపు ఆ విషయం గురించి మాట్లాడిన తర్వాత, సరేలే, నువ్వు కూడా జర్నీ చేసి అలసిపోయి ఉంటావు కదా! వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు సామ్రాట్. నేను కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను పదా నాని అంటూ పింకీ రాజశ్రీ గారిని తీసుకుని వెళ్ళిపోతుంది. నీకు కాఫీ తీసుకొస్తాను ఉండు సామ్రాట్ అంటూ శక్తి లేచి వెళ్ళబోతుంటే, ఇప్పుడేం వద్దు కూర్చో అంటూ శక్తి చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు కదా! ఒక కాఫీ తాగు అంటుంది. అక్కడ ఎవ్వరూ చూడటం లేదని గమనించి శక్తి బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి వదిలి, ఇప్పుడు కాఫీ కంటే ఎక్కువ ఎనర్జీ వచ్చిందిలే అంటాడు నవ్వుతూ. హాల్లో అలా చేసేసరికి శక్తి కాస్త కోపగించుకుంటూ, నీకస్సలు బుద్ధి లేదు సామ్రాట్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పసిపాప తిరుగుతున్న ఇల్లు, అది గుర్తుపెట్టుకో అంటుంది. ఎవ్వరూ లేరని గమనించే ముద్దు పెట్టాను అంటూ శక్తి చేయిని చేతిలోకి తీసుకొని, సౌమ్య గురించి నువ్వు బాధపడుతున్నావు కదా!
ఇక తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు అంటూ భరత్ బొకే తీసుకొని వచ్చిన విషయం చెప్తాడు. అది విని సౌమ్య మీద ఇక దిగులు వదిలేసి శక్తి కూడా సంతోషపడుతుంటుంది. ఇక వినోద్ లోపలికి వెళ్ళేసరికి అప్పటికే చరిత స్నానం చేసి మంచి శారీ కట్టుకొని తడి జుట్టుని ముందలకు వేసుకొని తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి ఉంటుంది. స్నానం చేసి ఫ్రెష్‌గా కనిపిస్తున్న ముద్దుల పెళ్ళాన్ని చూడగానే వినోద్ కొంటెగా దగ్గరికి వెళ్తుంటాడు. చరిత తల దించుకొని జుట్టు తుడుచుకుంటూ ఉండేసరికి వెనక నుండి వినోద్ వచ్చేది గమనించడం లేదు. వినోద్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నీటి బిందువులతో అందంగా కనిపిస్తున్న తన వీపు మీద 2 పెదవులు ఆనించి ముద్దాడుతాడు. సడన్‌గా జరిగిన ఆ చర్యకి చరిత ఉలిక్కిపడుతూ అద్దంలో చూసుకునేసరికి వినోద్ తనకి కన్ను కొట్టడం అద్దంలో కనిపిస్తుంది. నిన్ను అంటూ చరిత చిరుకోపం ప్రదర్శిస్తూ ఉండగానే వినోద్ తన నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకొని తనని వెనక నుండి హగ్ చేసుకొని తన మెడ మీద ఇంకొక ముద్దు పెట్టి మళ్ళీ హనీమూన్‌కి వెళ్దామా అని అడుగుతాడు. వినోద్ వేషాలకి చిరుకోపంతో నవ్వుతూ ఇప్పటి వరకు వెళ్ళింది సరిపోలేదా అని అడుగుతుంది అద్దంలో నుంచి వినోద్‌ని చూస్తూ. తనని ముందుకు తిప్పుకొని తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి అస్సలు సరిపోలేదు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వినోద్ వచ్చాడు కాబట్టి హెల్త్ డ్రింక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి? ఇక రత్నప్రభ కూడా కథలోకి రానుందా? ప్రకాష్, రత్నప్రభ దుర్మార్గాలు ఎలా బయటపడతాయి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.